రాసిన పత్రిక 2వ కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం చదవండమ్మా. ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్తవి ఆయన. ఇక్కడ వాక్య భాగము రాయబడుచుంది, ఎవడైనను క్రీస్తునందున్నట్లయితే వాడు నూతనమైన సృష్టి. దానికి ఒక ఆపోజిట్ వ్యతిరేక పదం ఏంటంటే, ఎవడైతే క్రీస్తునందు ఉండడో వాడు నూతనమైన సృష్టి అయితే కాదు. మనం ఒకసారి ఆలోచన చేస్తున్నట్లయితే, వి ఆల్ ఆర్ క్రియేటెడ్ బై గాడ్. దేవుని ద్వారా మనము సృష్టింపబడిన వారం. 1వ అధ్యాయము ఆదికాండము 27వ వచనం సారి చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయము, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. చాలండి, దేవుని స్వరూపమందు నరుని సృజించెను అని రాయబడుచుంది. అంటే మనం అందరం కూడా దేవుని యొక్క స్వరూపము ద్వారా నిర్మించబడిన వారం. ఇన్ హిస్ లైక్నెస్ అండ్ ఇమేజ్, ఆయన స్వరూపము ద్వారా మనము నిర్మించబడిన వారం. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన యొక్క స్వరూపము ద్వారా నిర్మించబడిన నీవు ఎలాగున్నావు? దావీదు అంటున్నాడు, పాపములో నేను పుట్టినవాడను, పాపములో నా తల్లిని గర్భమున ధరించింది. కాబట్టి మనము జన్మతః పాపులము. పాపానికి గల కారణం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. కానీ ఆ రోజున ఆదాము దేవుని యొక్క ఆజ్ఞ మీరటం వల్ల పాపము భూమి మీద రావడం అనేది జరిగింది. ఆ రోజున ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరించడం వల్ల అందరం కూడా జన్మతః పాపులంగానే ఉండిపోయాం. కానీ దేవుని యొక్క వాక్యభాగం రాయబడుచుంది, ఆయన స్వరూపమందు నరుణ్ణి నిర్మించెను అంటున్నాడు. తన పోలిక చెప్పున నరుణ్ణి చేశాడు. చేసిన నరుడు ఏ విధంగా ఉన్నాడంటే, పాపము ద్వారా మిళితమైపోయిన వాడిగా ఉన్నాడు. పాపముతో కలిసిపోయిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ మనం పాపముతో ఉన్నట్లయితే మనం క్రీస్తులో ఉండలేం. మన పాపంతో ఉన్నట్లయితే మనము క్రీస్తులో మనం కొనసాగలేం. కానీ ఇక్కడ వాక్యభాగం రాయబడుచుంది, పౌలు అంటున్నాడు తన యొక్క పత్రికలు, ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతనమైన సృష్టి. అంటే క్రీస్తులో ఉంటేనే తప్ప వాడు నూతనముగా ఉండలేడు. క్రీస్తులో లేకుండా చాలామంది ఉన్నారు. క్రీస్తులో లేకుండా ఉండటం వలన వాడు నూతనమైనదిగా ఉండలేడు. ఎందుకంటే మనం ప్రతిరోజు ఉదయం లేవగానే మనకు ఒక ఆటో సౌండ్ వినపడుతుందేమా. మీ ఇంట్లో పని చేయకపోయినా ఏమ్మా, పాత వస్తువులు కొనబడును అనేమ్మా. మీ ఇంట్లో పని చేయనివి మేము కొంటాం ఏమ్మా. సైకిల్ కానీ, బ్యాటరీలు కానీ, ఫ్యాన్లు కానీ, టీవీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ ఏమా, ఏం పని చేయకపోయినా ఏమా మేము కొంటాం అని వస్తాడు. వాడు ఎప్పుడు వస్తాడా అని అమ్మా, ఏదైతే పోయింది ఉంటుందో మనం జాగ్రత్తగా దాన్ని దాస్తాం. ఎందుకంటే అది మనకి పని చేయదు, అది మనకు ఉపయోగపడదు. ఉపయోగపడని దాన్ని ఇచ్చేసి మనం ఏం చేస్తూ ఉంటాం, కొత్తది తీసుకుంటాం. ఉపయోగపడింది అమ్మేసి మా కొత్త వస్తువు మళ్ళీ మన ఇంటికి తెచ్చుకుంటాం. కానీ ఇక్కడ రాయబడుచుంది, మనము గనక పాతదిగా ఉన్నట్లయితే మనకే ఎలాగా ఉపయోగపడదు, దేవుని కూడా ఆ విధంగా ఉపయోగపడదు. అందుకంటున్నాడు, ఎవడైనాను క్రీస్తు నందున్నట్లయితే వాడు నూతనమైన సృష్టి అంటున్నాడు. కాబట్టి నీవు క్రీస్తులో ఉంటేనే గుర్తింపు, నువ్వు క్రీస్తులో ఉంటేనే నీకు వాల్యూ. నువ్వు క్రీస్తులో లేకుండా ఏ విధముగా నువ్వు బ్రతికినప్పటికీ ప్రయోజనం అనేది లేదు. ఇక్కడ వాక్య భాగం రాయబడి, ఎవడైనాను క్రీస్తునందు ఉన్నట్లయితే వాడు నూతనమైన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్తవి. అంటే పాత జీవితం అనేది అయిపోయింది, ఇదిగో కొత్తదిగా
నిర్మించబడిన వాడిగా ఉన్నావు. కానీ ఇక్కడ రాయబడుచు నువ్వు కొత్తదిగా ఉండాలి అంటే, నీలో ఉన్న పాప జీవితం అనేది పోవాలి. ఆ పాప జీవితమును నీకు నువ్వు తీసుకోలేవు. ఆ పాప జీవితము నీలో ఉన్నది కనుక నిన్ను నువ్వే పరిశుద్ధపరచుకోలేవు. కనుక నీకోసం ఒక వ్యక్తి ఈ లోకానికి రాబడ్డాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. ఆయన లోక పాపములను మోసుకొని పోయే దేవుని యొక్క గొర్రెపిల్లగా నీ కోసము, నా కోసం, మనందరి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. కనుక నువ్వు మారితేనే తప్ప దేవునికి ఉపయోగపడే విధంగా ఉండవు. నువ్వు క్రీస్తులో ఉంటేనే తప్ప నీ యొక్క జీవితమునకు ఐడెంటిఫికేషన్ అనేది లేదు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో రాయబడుచుంది, నికోదేము అనే పరిసయ్యుడు ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అతడు ఇక్కడ రాయబడుచుంది, పరలోక రాజు సంతరించుకోవాలని నేనేం చేయాలి? నువ్వు మారితేనే తప్ప, నువ్వు కొత్తగా జన్మిస్తేనే తప్ప అంటున్నాడు. నేను మరలా జన్మించాలి అంటే నేను మరలా తల్లి గర్భంలోనికి ఎలా వెళ్ళగలను, మరలా నేను ఎలా జన్మించగలను అంటున్నాడు. కానీ అక్కడ వాక్యభాగం రాయబడుచుంది, యేసు ప్రభుని అంగీకరించడం ద్వారా, క్రీస్తు యేసునందు ఉండడం వల్ల మనము నూతనమైన సృష్టిగా ఉండగలం. అదే మనకున్న కొత్త ఐడెంటిఫికేషన్, అదే క్రీస్తులో నీకున్న కొత్త గుర్తింపు. అందుకే ఇక్కడ రాయబడుచుంది ఎవడైనాను అంటున్నాడు. అంటే ఎవడైనానంటే వాడికి మతం లేదు, కులం లేదు, జాతి లేదు, రంగు లేదు. వాడు ఎవడైనప్పటికీ వాడు నూతనమైన సృష్టిగా ఉండాలి అంటే వాడు క్రీస్తులో ఉండాలి తప్ప మరి ఎక్కడ ఉన్న ప్రయోజనం అనేది లేదు. వాడు క్రీస్తులో ఉంటేనే వాని జీవితానికి వాల్యూ. కనుక వాక్య భాగం రాయబడుచుని మనకు క్రీస్తు ఇచ్చే కొత్త గుర్తింపును కలిగిన వారిగా ఉండాలి అంటే మన క్రీస్తులో ఉండాలి. క్రీస్తులో ఉంటే ఆయన ఇచ్చిన యొక్క లక్షణాలు మనం చూద్దాం, ఏ రకము ఆయన మనలను సంబోధిస్తున్నాడు. ఎప్పుడైతే మనం క్రీస్తులో ఉంటామో మన కొత్త జీవితం ఇక్కడ రాయబడుచుంది, ఇదిగో పాతవి గతించెను కొత్తవి ఆయను అని రాయబడుచుంది. అంటే మన పాత జీవితమును తీసివేసి నూతనమైన సృష్టిగా ఆయన మనలను నిర్మిస్తున్నాడు. కనుక వాక్య భాగం రాయబడుచుంది, అదే ఆయన మనకిచ్చే కొత్త గుర్తింపు. ఆ గుర్తింపు ఎటువంటిదిగా ఉందో వాక్య భాగం రాయబడుచుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం రాయబడుచుంది. యోహాను సువార్తలో తను అందరు అంగీకరింతురో వారందరికీ, అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారము ఇచ్చాడు. ఇక్కడ మొదటిగా రాయబడుచు నువ్వు క్రీస్తులో ఉన్నట్లయితే ఆయన ఇచ్చే ఐడెంటిఫికేషన్, కొత్త గుర్తింపు ఏంటంటే నువ్వు దేవుని యొక్క పిల్లలు అని. నువ్వు దేవుని యొక్క పిల్లలు. చూడండి, ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఆడుకునేటప్పుడు, పిల్లలు ఆడుకునేటప్పుడు దాంట్లో మన పిల్లలు ఉంటారు, పక్కింటి వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు. ఎప్పుడైతే పక్కింటోడు పడిపోయినప్పుడు అంతగా మనము ఉద్రేకపడం, కానీ మన పిల్లోడు ఎప్పుడైతే పడిపోయాడో గబగబా పనంతా మానేసి పరిగెత్తుకుని వచ్చేస్తాం. గబగబా మానేసి మనం చేస్తున్న పనిని విడిచిపెట్టి మన పిల్లోడు కోసం వస్తాం. ఇక్కడ వాక్య భాగం రాయబడుచు 1వ కొరింథీ 16వ అధ్యాయంలో అంటున్నాడు, నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉందురు. కానీ ఎందరు అంగీకరిస్తారో, ఎందరైతే ఆయనని విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచిన ప్రతి వారికి ఆయన ఇచ్చిన అధికారం ఏంటంటే దేవుని యొక్క పిల్లలు అనే యొక్క కొత్త గుర్తింపును దేవుడు మనకి ఇచ్చాడు. ఆ కొత్త గుర్తింపు మనం పొందుకున్న వారిగా, కలిగిన వారిగా ఉండాలంటే మన క్రీస్తులో ఉండాలి. అందుకంటే ఎవడైనాను క్రీస్తులో ఉన్నట్లయితే వాడు నూతనమైన సృష్టి. కానీ నువ్వు క్రీస్తులో ఉంటేనే దేవుని యొక్క పిల్లలుగా ఉంటావు, ఆయన నీకు తండ్రిగా ఉంటాడు. అందుకే రాయబడుచుంది, తన కుమారుని దండించిన రీతిగా ఆయన మనలను దండించేవాడుగా. అంటే ఆయన మన యొక్క తండ్రిగా. ఇదన్నిటికంటే గొప్ప వాగ్దానం, ఇదన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనం దేవుని బిడ్డలుగా ఉండాలి అని ఆయన యొక్క ఉద్దేశం. ఇక్కడ దేవుని బిడ్డలుగా ఉంటేనే అంటే క్రీస్తులో ఉంటేనే తప్ప వాడు నూతనమైన సృష్టిగా ఉండలేడు.
ఇక్కడ ఆయన విశ్వానికి తండ్రిగా ఉన్నాడు. విశ్వానికి తండ్రిగా అంటే నమ్మిన వారు ఉన్నారు, నమ్మని వారు కూడా ఉన్నారు. నమ్మి రక్షింపబడిన వారు ఉన్నారు, నమ్మకుండా రక్షింపబడని వారు కూడా ఉన్నారు ఈ భూమి మీద. కానీ ఆయన అందరికీ ప్రభువుగా ఉన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఇక్కడ ఆయన లోకములో ఉన్న వారందరికీ కూడా ప్రభువు. నువ్వు పిల్లలుగా ఉన్నంత మాత్రాన ప్రయోజనం అనేది లేదు. నువ్వు పిల్లలుగా ఉన్నంత మాత్రాన ఉపయోగం లేదు. నువ్వు పిల్లలుగా ఉన్నంత మాత్రాన నీకు కొత్త గుర్తింపు అనేది రాదు. నీ కొత్త గుర్తింపు అనేది రావాలంటే యేసు ప్రభువులో ఉంటేనే తప్ప గుర్తింపు అనేది లేదు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. అది శరీరం ఆత్మ మూలంగా జన్మించినది. ఇక్కడ రాయబడుచున్నది ఏంటంటే శరీర మూలముగా జన్మించినది శరీరం అంటున్నాడు. మనము శరీర మూలముగానే జన్మించాం. తల్లిదండ్రుల ద్వారా మన ఈ లోకానికి ఈ భూమి మీదకి వచ్చాం. కాబట్టి ఈ భూమి మీదకి వచ్చినంత మాత్రాన నువ్వు దేవుని యొక్క పిల్లలుగా ఉండడానికి అధికారం అనేది లేదు. కానీ ఇక్కడ రాయబడుచుంది శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మై ఉన్నది. ఇక్కడ ఆత్మ మూలముగా అనే కాడ ఆత్మ అనేది క్యాపిటల్ లెటర్స్లో, బోల్డ్ లెటర్స్లో ఉంది. నల్లటి అక్షరాలతో పెద్దగా కనబడుతుంది. దాని ఉద్దేశం ఏంటంటే ఆత్మ మూలముగా అంటే చిత్రములో ఉన్న మూడొక వ్యక్తి పరిశుద్ధాత్మ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కాబట్టి మూడవ వ్యక్తిగా ఆ యొక్క ఆత్మ మూలముగా జన్మించేదనే తప్ప వాడు ఆత్మ ఉండడం అని రాయబడుతుంది. అంటే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించకపోయినట్లయితే నువ్వు దేవుని యొక్క పిల్లలుగా ఉండడానికి అవకాశం అనేది లేదు. కానీ ఇక్కడ రాయబడిన పిల్లలుగా ఉన్నంత మాత్రాన ప్రయోజనం లేదు. కానీ పిల్లలుగా ఉన్న నీవు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభుని అంగీకరించినట్లయితేనే అక్కడ రాయబడుచుంది నువ్వు దేవుని యొక్క పిల్లలుగా ఉండగలవు. అంగీకరించడం అంటే కమిట్మెంట్. ఇక్కడ నువ్వు దేవునికి లోబడి ఆయన ఇచ్చిన విధులకు నువ్వు కట్టుబడి ఉన్నట్లయితేనే నువ్వు దేవుని యొక్క పిల్లలుగా ఉండగలవు. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం రాయబడుచుంది. చూడండి, మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మనలను క్రీస్తుతో కూడా, ఎందుకంటే మనము దేవుని యొక్క తన కుమారుడితో పోలుస్తున్నాడు కనుక మనము దేవునికి పిల్లలుగా ఉండగలం. కాబట్టి ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే మనకున్న కొత్త ఐడెంటిఫికేషన్, గుర్తింపు ఏంటంటే క్రీస్తులో ఉంటేనే తప్ప నీకు గుర్తింపు అనేది లేదు. నువ్వు క్రీస్తులో లేకుండా ఏ రకంగా నువ్వు జీవించినప్పటికీ ఉపయోగం అనేది లేదు. కనుక వాక్య భాగం రాయబడుచుంది, క్రీస్తు ఎవడైనాను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతనమైన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో సమస్తమును కూడా కొత్తవి ఆయను అంటున్నాడు. కాబట్టి నువ్వు నూతనమైన సృష్టిగా ఉండాలి అంటే నువ్వు దేవుని యొక్క పిల్లలుగా ఉండాలి. దేవుని యొక్క పిల్లలుగా ఉండాలంటే యేసు ప్రభుని అంగీకరించి ఆయనలో విశ్వాసం ఉంచిన వారైతేనే తప్ప లేదా ఉపయోగం అనేది లేదు. కాబట్టి ఒకటి మన దేవుని యొక్క పిల్లలుగా ఉండాలి. రెండోది మనం చూద్దాం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమా పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడినట్లయితే క్రీస్తు తోడి వారసులం అంటున్నాడు. ఒకటి మనం రాయబడుచుంది, మనం నేర్చుకున్న పిల్లలం అయితే అంటున్నాడు. కాబట్టి పిల్లలుగా ఉండాలి అంటే ఆయన తండ్రిగా ఉన్నాడనే ఆలోచన రావాలి. అందుకే వాక్యభాగం రాయబడుచుంది, తల్లైనా మర్చిపోవనేమో కానీ నేను మాత్రము మర్చిపోయేవాడినేమో కాదు. గర్భమున పుట్టినది మర్చిపోవచ్చు కానీ నేను మాత్రం మర్చిపోయేవాడిని కాదు. కానీ వాక్యభాగం రాయబడుచుంది, మనం పిల్లలుగా ఉండడానికి దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు కనుక ఆ అధికారం మనకు కలిగిన వారిగా ఉండాలంటే క్రీస్తు యేసులో ఉండాలి తప్ప మరి అక్కడ కాకుండా నువ్వు ఎక్కడ ఉన్నా కానీ ప్రయోజనం లేదు. ఎందుకంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో రాయబడుచుంది, భూమి మీదనున్న ప్రతి వాని యొక్క నాలుక ఏం చేయాలంట, యేసు ప్రభుని అంగీకరించాలి. ప్రతి వాని యొక్క మోకాలు యేసు నామములో వంగాలి. ఎందుకంటే
ఆయన నామములోని రక్షణ ఉంది కనుక ఆ రక్షణ పొందుకున్న నీవు దేవుని యొక్క పిల్లలుగా నువ్వు ఉండగలవు. ఇక్కడ రెండోది రాయబడుచుంది, మన పిల్లలమైతే వారసులం అంటున్నాడు. వారసులేంటి పిల్లలేంటి అమ్మ? పిల్లలేంటి వారసులేంటి చెప్పండి. పిల్లలంటే ఎవరు, వారసులు అంటే ఎవరు? ఏమో చెప్పాలి. పిల్లలంటే ఎవరు, వారసులు అంటే ఎవరు? ఇప్పుడు 10 మంది పిల్లలు ఆడుకుంటున్నారు అక్కడ అమ్మ. ఇప్పుడు వాళ్ళందరం మనం ఏమంటాం? పిల్లలు అంటాం కానీ వారసులు అనం. ఆ వారసుడు ఎవడో ఒక్కడే ఉంటాడు దాంట్లో మనకి అమ్మ. ఆ 10 మంది పిల్లల్లో ఒక్కడే మన పిల్లడు ఉంటాడు. ఆడే నీకు వారసుడు తప్ప ఆ పిల్లలందరూ కూడా నీకు వారసులు కాదు. ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది, మన పిల్లలము అయితే వారసులము అంటున్నాడు. ఒకవేళ నువ్వు ఇన్ కేస్ పిల్లలుగా ఉన్న నీవు యేసు ప్రభుని గనక అంగీకరించి క్రీస్తులో ఉన్నట్లయితే నువ్వు ఎప్పుడు ఏమవుతామంటే వారసుడు అవుతావు. కాబట్టి దేవుని అంగీకరిస్తేనే నువ్వు వారసుడవు. వారసుడుగా ఉంటేనే నీకు ప్రయోజనం. వారసుడుగా ఉంటేనే ప్రయోజనం. వారసుడిగా ఉంటేనే, వారసుల్లోనూ ఉంది ఏంటది? వారసత్వంగా పొందుకునేవాడు వారసుడు. వారసత్వంగా పొందుకునేవాడు అంటే తాత దగ్గర నుంచి తండ్రికి, తండ్రి దగ్గర నుంచి వాడి నుంచి వాడి పిల్లలకి వారసత్వంగా రావాలి అంటే వాడు వారసుడై ఉండాలి తప్ప పిల్లలుగా ఉంటే ప్రయోజనం ఉండదు. ఇక్కడ రాయబడుచుంది, మన పిల్లలమైతే ఏంటంట? వారసులము అంటున్నాడు. బాగానే ఉంది, పిల్లలమైతే వారసులం. ఇక్కడ రాయబడుచున్న ఇంకో మాట, అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకై ఆయనతో శ్రమపడినట్లయితేనే క్రీస్తు తోడి వారసులం అంటున్నాడు. అంటే కో-హెయిర్ అంటే మనము వారసులు మాత్రమే కాదు కానీ క్రీస్తుతో పాటు అంటున్నాడు, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, క్రీస్తుతో పాటు మహిమ పొందుటకు శ్రమ పొందినట్లయితేనే వారసులం. అంటే ఆ వారసత్వాన్ని మనం పొందుకోవాలంటే శ్రమ పడాలి. ఆ వారసత్వాన్ని కలిగిన వారిగా ఉండాలంటే ఇబ్బంది పడాలి. అని ఇక్కడ వాక్య భాగం రాయబడుచు, మన క్రీస్తు తోటి వారసులము అంటే ఆ కుమారునికి ఎంతైతే ఆధిక్యత ఉందో ఆయన కూడా మనకు అది ఆధిక్యతను కలుగు చేసిన వాడిగా ఉన్నాడు. ఫిలిప్పీయుల రాసిన పత్రికలో రాయబడుచుంది, తండ్రితో ఉండుట సమానమైన భాగ్యమని ఆయనను ఎంచుకొనలేదు. ఆయన తండ్రితో ఉన్న గొప్ప ఖ్యాతిని ఆయన ఇప్పుడు ఉపయోగించుకోలేదు. అంటే ఆయన ఎంతటి గొప్పవాడో కనబడుతుంది. ఆయన ధనవంతుడై ఉండి అంటున్నాడు. ఇక్కడ ఆయన గొప్పవాడై ఉండి, ఆయన కరుణా సంపన్నుడై ఉండి, ఆయనకు అటువంటి ఖ్యాతి కలిగిన ఆయన అక్కడ రాయబడుచుంది ఆయన తోటి వారసులం అంటున్నాడు. అంటే ఆ యొక్క ట్రినిటీలో, ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో తండ్రి యొక్క ఆధీనంలో కుమారుడికి ఏ యొక్క ఆధిక్యత కలుగు చేస్తాడో అదే ఆధిక్యత ఈ దినమున ఆయన నీకు ఇస్తున్నాడు. అది యువర్ ఐడెంటిఫికేషన్. నీకు రాయబడుతుంది క్రీస్తు తోటి వారసులం. అంటే ఆయన మన యొక్క సహోదరుడిగా ఉన్నాడు, ఆయన మన యొక్క అన్నయ్యగా, ఆయన మన యొక్క తమ్ముడుగా, ఆయన మనము ఆయన ఒకే విధముగా ఆయనతో పాటు కలిగిన వారిగా మనం ఉన్నాం. అందుకడ రాయబడుచుంది దేవుని వారసులం అంటే వారసులుగా ఉండాలి అంటే ఆయనతో పాటు మహిమపరచబడిన వారిగా, ఆయన శ్రమలను అనుభవించిన వారిగా ఉండాలి. అంటే ఆ వారసత్వాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? శ్రమ పడాలి. అందుకే యోహాను సువార్త 16:33 రాయబడుచుంది, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకాన్ని జయించాను కనుక మీరు కూడా లోకాన్ని జయించవలసిన వారిగా ఉన్నారు. కాబట్టి ఆయన సంతోషంలో మాత్రమే కాదు కానీ బాధలో కూడా మనం దేవుణ్ణి గణపరచాలి. మన పేపర్లో చూస్తాం, మొన్న 10th రిజల్ట్ వచ్చినప్పుడేమో ఒక అమ్మాయికి 600కి 600 మార్కులు వచ్చినాయి. 600కి 600 మార్కులు వచ్చినాయి. కానీ అదే పేపర్లో అమ్మ, అదే న్యూస్లో ఇంకొక న్యూస్ వచ్చింది. అదేంటంటే అమ్మ, 1 మార్కు వచ్చిందని వాళ్ళ నాన్న ఆడితో కేక్ కట్ చేయించాడు. వాడితో ఏం చేశాడంటే కేక్, అంటే 1 మార్కు వచ్చినందుకు కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అంటే 600కి 600 వచ్చి దేవుని స్తుతించడం అని కాదు, ఒకటొస్తే బాధపడమని కాదు. అమ్మా ఇప్పుడు ఏం చేయాలి? మనం కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, ఏదొచ్చినా మనం దేవుణ్ణి స్తుతించవలసిన వారిగా, శ్రమల ద్వారానే మనము మోడిఫై అవుతాం. శ్రమలు వస్తేనే తప్ప మనము మన యొక్క స్వరూపం అనేది కనపడదు. వాక్య భాగం రాయబడుచుంది,
1 10వ అధ్యాయంలో దేవుడు నమ్మదగిన వాడు కనుక మానవుని కలుగు సహజమైనవి తప్ప మనంత భరించలేని మాత్రం ఏమి కూడా రావు. వాక్య భాగం అయినను అక్కడ రాయబడుచున్న మాట దేవుడు నమ్మదగిన వాడు కనుక శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన చూపిస్తాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుడు అంత క్రూరమైనటువంటి వాడు కాదు. తండ్రి అంతటి భయంకరమైన నీ మీద ఒక ద్వేషణ కలిగిన వాడైతే కాదు. నువ్వు భరించగలిగినంత మాత్రాన్ని తప్ప అంతకన్నా ఎక్కువ నీ మీద భారాన్ని మోపేవాడైతే కాదు. ఎందుకంటే మన క్రీస్తు తోటి వారసులము అని రాయబడుతుంది. మనం ఆయన తోటి వారసులము కనుక ఆ వారసుడిగా ఉన్న మనము కూడా ఆ సంతోషములో దేవుని స్తుతించడం కాదు, కానీ శ్రమలు అనుభవించినట్లయితే ఇక్కడ రాయబడుతుంది క్రీస్తు తోటి వారసులము అని. ఇక్కడ రెండోది రాయబడుతుంది ఏంటంటే క్రీస్తు తోటి వారసులం. చూడండి 1 పేతురు 4వ అధ్యాయం 1వ వచనం ఏంటంటే శ్రమ అను మనస్సును ఏం చేయాలంట ఆయుధముగా ధరించుకోవాలి. 1 పేతురు 4:1 రాయబడుతుంది క్రీస్తు శ్రమ పడ్డాడు కనుక నీవు కూడా ఏం చేయాలంట శ్రమ అను మనస్సును ఆయుధముగా ఉంచుకోవాలి. అంటే నీ మనసులో ఎప్పుడు ఉండాలి? శ్రమ అను ఆయుధం ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి. ఏ శోధన వచ్చినా నేను రెడీ అన్నట్టు ఉండాలి. శ్రమ అనే ఆయుధం అంటే ఏంటంటే అదే అమ్మ. శ్రమ అన్న ఆయుధం అంటే అదే. చూడండి, మన ఇంట్లో ఓ మూల కర్ర పెడతాం ఏమ్మా, ఓ మూల కర్ర పెడతాం ఎందుకు ఏమ్మా? మన ఇంట్లో కర్రలు ఉన్నాయని కాదు, మన ఇంట్లో కర్రలు ఉన్నాయని కాదు, ఎప్పుడన్నా పాము వచ్చినప్పుడు ఏమ్మా, ఎప్పుడన్నా ఏమన్నా కొట్టాలనుకున్నప్పుడు ఏమ్మా, ఇప్పుడు కర్ర మనకి ఆయుధంగా పనిచేస్తారు తప్ప మన జోకులన్నీ కూడా అమ్మా దాస్తాం వాటిని, ఎందుకంటే దానితో ఉపయోగం ఉంటుంది. ఇక్కడ వాక్యభాగం కూడా రాయబడుచుంది మన యొక్క జీవితంలో శ్రమ ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక రాయబడుచున్న మాట ఏంటంటే క్రీస్తు ఏ విధంగా అయితే శ్రమ పడ్డాడో మనము కూడా శ్రమ అనే మనస్సును ఆయుధముగా ధరించాలి. ఎందుకంటే మన క్రీస్తు తోటి వారసులం కాబట్టి ఎవడైనా క్రీస్తు యేసునందున్న యెడల వాడు నూతనమైన సృష్టి. కానీ నువ్వు నూతనమైన సృష్టిగా ఉండాలి అంటే, నువ్వు క్రీస్తు తోటి వారసులుగా ఉండాలి అంటే యేసు ప్రభుని అంగీకరించిన వారిగా ఉండాలి. ఇక్కడ 1 రాయబడుతుంది మనం దేవుని యొక్క పిల్లలము, రెండోది క్రీస్తు తోటి వారసులము. చూడండి 1వ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 1 పేతురు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను వివరించడానికి ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును, ఇక్కడ రాయబడుచుంది పరిశుద్ధమైన జనం అంటున్నాడు. హోలీ పీపుల్, పరిశుద్ధమైన జనం. ఆయన మనల్ని పిలుస్తున్నాడు, నేను పిలుస్తున్నాడు ఏమని? పరిశుద్ధమైన జనం అని పిలుస్తున్నాడు. మూడవది ఆయన మనకిచ్చే గొప్ప ఐడెంటిటీ, గుర్తింపు క్రీస్తులో ఏంటంటే పరిశుద్ధమైన జనం. పరిశుద్ధమైన జనం. ఒకసారి దొంగతనం చేస్తేనే అమ్మ, ఒకసారి దొంగతనం చేస్తేనే వాడు ఎక్కడ కనపడ్డా జీవితాంతం వాడిని దొంగే అంటాం తప్ప అమ్మ వాడు మారాడు అని మనమే అంటాం. మారాడా? ఎక్కడ మారాడు అమ్మ, ఎలా మారాడు? మనం 100 ప్రశ్నలు వేస్తాం. కానీ ఇక్కడ వాక్య భాగం రాయబడిచింది మనము అటువంటి యొక్క పేరు మనకు వెళ్ళడానికి యోగ్యులమైతే కాదు. మనం పరిశుద్ధమైన వారిగా ఉండడానికి మనం అర్హులము కాము. ఎందుకంటే దావీదు అంటున్న పాపములో నేను పుట్టిన వాడను, పాపములో ఉన్న తల్లి గర్భమున ధరించింది. ఇక్కడ మన జన్మతః పాపులము, కానీ ఆయన అంటున్నాడు ఏమని? పరిశుద్ధమైన ప్రజలు అంటున్నాడు, హోలీ పీపుల్. ఆ విధంగా ఎవరు కూడా మనల్ని పిలిచేవారు లేరు, ఆ విధంగా ఎవరు కూడా మనల్ని సంబోధించేవారు లేరు. కాబట్టి ఇక్కడ వాక్య భాగము రాయబడుచుంది ఏదో ఒక పేరు ఏమా, మన పేరుకి మారు పేరు ఏదో పేరు కనపడుతుంది తప్ప పెట్టిన పేరెట్టి ఎవడు కూడా మనల్ని పిలవడేమా. ఎవరిని పిలుస్తాడా? తెల్లగా ఉంటే పండు అని, నల్లగా ఉంటే నల్ల పండు అని అమ్మ. కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటాం అమ్మా, రకరకాల పేర్లతో పిలుస్తాం తప్ప ఎవడు పెట్టిన పేరెట్టి ఎవడైతే పిలవడం. ఎందుకంటే ఇక్కడ వాక్యభాగం రాయబడుచుంది ఆయన మనకిచ్చే కొత్త పేరు ఏంటంటే పరిశుద్ధమైన ప్రజలు అని.
ఎందుకంటే అదే అధ్యాయంలో రాయబడి వచ్చింది, 1వ అధ్యాయము 14 వచనంలో, మొదటి పేతురులో, నేను పరిశుద్ధుడనే కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, నిన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడు, నువ్వు తండ్రికి అంగీకరించిన వాడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అంటే దేవుని యొక్క ప్రజలుగా, పరిశుద్ధమైన ప్రజలుగా మనం ఉండవలసిన వారిగా ఉన్నాం. ఎందుకంటే చూడండి, 1వ సమూయేలు గ్రంథము 16 అధ్యాయం 7వ వచనం చూద్దాం. 16 అధ్యాయం 7వ వచనం ఇలాగు సెలవిచ్చెను, అతని స్వరూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకయు మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా, ఏంటంట, మనుషులు లక్ష్యపెట్టేవాడిని యెహోవా అక్కడ అంటున్నాడు. ఏమని? సమూయేలుతో అంటున్నాడు, ఎత్తు చూడకో, లావు చూడకో, ఎంత ఉన్నాడో చూడకో. ఎందుకంటే మనుషులు ఏం చేస్తారంట, బయట అపిరెన్స్ మాత్రమే చూస్తారు. మనిషి బయట కనబడేది మాత్రం చూస్తాడు. ఏమా, నీకు డబ్బు ఉందా, స్నేహం చేస్తే ఉంటారు. నీకు డబ్బు లేదా, నీ ఇంకా ఎవడు కూడా చూడ్డు. ఎందుకంటే మనిషి ఎప్పుడు బయట అపిరెన్స్ మాత్రం చూస్తాడు, కానీ దేవుడు మాత్రము హృదయాన్ని చూసేవాడుగా కనబడుతుంది. ఆయన హృదయ అంతరంగములను పరిశీలించేవాడుగా కనబడుతున్నాడు. కనుక రాయబడుచుంది, మనము హృదయ అంతరంగములో వాక్య భాగం రాయబడుచు, మనం దేవుని స్వరూపము ద్వారా నిర్మించబడినవాడు, దేవుని పోలిక చెప్పున నిర్మించినవాడు. అది మన యొక్క అంతరంగం. బయట మనం పాపము ద్వారా మనము ఆ ఆజ్ఞ అతిక్రమే పాపం కనుక పాపంతో మిళితమైపోయిన వారిగా ఉన్నాం. కానీ ఆయన అంటున్నాడు, పరిశుద్ధమైన జనము అని పిలుస్తున్నాడు. మనం పరిశుద్ధమైన ప్రజలుగా ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, మనము పవిత్రులుగా ఉండాలని, పరిశుద్ధులుగా ఉండాలి అని అంటున్నాడు. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి. చూడండి, అదే పేతురు గ్రంథము చూద్దాం. 2వ పేతురు 3వ అధ్యాయము 12వ వచనం. ప్రార్థనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి. ఇక్కడ రాయబడింది ఏంటంటే, పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా అంటున్నాడు. ఎంతో జాగ్రత్తగా. చూడండి, గాజు వస్తువు ఉందనుకోండి, దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. హ్యాండిల్ విత్ కేర్. ఎందుకంటే ఏమాత్రం అది జారిపోయినా ఎన్ని ముక్కలు అవుతుందో తెలీదు. మా ముక్కను మళ్ళీ అతికించిన ప్రయోజనం అనేది ఉండదు. ఇక్కడ కూడా రాయబడి ఏంటంటే, మీ పరిశుద్ధమైన ప్రవక్తను, భక్తిని చాలా జాగ్రత్తగా ఏం చేయాలంట, కాపాడుకోవాలి అంటాం. ఎందుకు కాపాడుకోవాలి కాపాడుకోవాలి అంటే ఎందుకు మనం కాపాడుకుంటామమ్మా? పోద్ది కాబట్టి కాపాడుకుంటాం, అంతేనా? మరి ఇంకేంటి చెప్పలేకపోతున్నారు. మనం ఎందుకు కాపాడుకుంటాం? పోద్ది కాబట్టి కాపాడుకుంటాం, అంతేనా? అది పోదనుకో, మనం దాన్ని కాపాడం అమ్మా. ఇప్పుడు అది ఉంది స్టాండ్, దాన్ని మనం కాపాడం. ఎందుకంటే ఎవడు కూడా దాని దగ్గర రాడు, ఆ మీద ఆడితే ఆడికే నష్టం. అది కనుక మనం పోద్ది కాబట్టి ఏం చేస్తూ ఉంటాం, కాపాడుకుంటాం. ఇక్కడ వాక్యభాగం రాయబడి వచ్చింది ఏంటంటే, అది పోతుంది. ఏం పోతుంది? భక్తి పోయే అవకాశం ఉంది, విశ్వాసం పోయే అవకాశం ఉంది, ప్రవక్తన పోయే అవకాశం ఉంది. కనుక నువ్వేం చేయాలంట, దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటేనే నువ్వు పరిశుద్ధమైన ప్రజలుగా, దేవునికి ఇష్టమైన వారిగా నువ్వు ఉండగలవు. అందుకే రాయబడి వచ్చింది ఏంటంటే, మీరు పరిశుద్ధమైన ప్రవక్తనలోను భక్తిలోను జాగ్రత్తగా. చూడు, అక్కడ రాయబడచ్చు, ఎంతో జాగ్రత్త కలిగిన వారే అంటున్నాడు. ఏంటంటే జస్ట్ జాగ్రత్త కాదు ఎంతో జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి. అంటే ఏంటి ఎంతో జాగ్రత్త అంటే ఏంటి? ఎంతో జాగ్రత్త అంటే ఏంటి? ఏటయ్యానే పడిపోతుందేమో, ఏటయ్యానా. ఇప్పుడు చూడండి, అందరికి కూడా టీవీలు ఉన్నాయి. అందరికీ ఏమున్నాయి? పోర్టబుల్ టీవీలు అన్నీ పోయి హ్యాంగింగ్ టీవీలు వచ్చినాయి. దాన్ని గోడని బిగించినంత వరకు కూడా గోడని బిగించినంత వరకు కూడా వాడు చిన్న ముక్కలు ఎత్తాడమ్మా. స్టాండ్ గాలి ఎత్తే పడిపోద్ది, పోతే పడిపోద్ది. ఇప్పుడు మనం 40,000 ఎట్టి కొన్న టీవీని
ఎన్ని కళ్ళు వేసుకుని చూస్తాం దాని ఇంకా. ఎవడు ఎప్పుడు గుమ్మం దాటి లోపలికి వెళ్ళినా ఏమా మన గుమ్మం వెంక చూస్తాం. ఎందుకంటే గప్పున ఆడేమన్నా అనుకోకుండా చేయి తగిలితే ఏమా పడిపోద్ది. అనుకోకుండా చేయి తగిలితే పడిపోద్ది కనుక ఇవిడేం చేయాలి, చాలా జాగ్రత్తగా దాన్ని గోడెక్కేదాకా, ఏది టీవీ గోడెక్కేదాకా జాగ్రత్తగానే ఉంటాం ఏమా. ఇక్కడ కూడా వాక్య భాగం రాయబడి ఎంతో జాగ్రత్తగా, అంటే ఏ సమయమున అది పోతుందో ఏమో, ఏ సమయమున పడిపోతుందో, ఏ సమయమున మనం నష్టపోతామో తెలియదు కనుక ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాపాడుకున్న కాదు నువ్వు ఈ రోజు ఇక్కడ ఉన్నావు ఏమో. ఎవరైతే రాలేదో వారు పోగొట్టుకున్నారు, ఎవరైతే రాలేరో దాన్ని పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్న వారు కనుక కుర్చీలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే మరో రోజున అది రావాలంటే ఏమా పోగొట్టుకున్న దొరుకుతుందా ఏమా. పోగొట్టుకున్నది గ్లాసు కాకెత్తికి వెళ్ళిపోయింది అనుకోండి అమ్మ, గ్లాసు కాకెత్తికి వెళ్ళిపోయిందమ్మా, మనం ఏమంటాం, అదృష్టం ఉంటే దొరుకుతుంది అంటాం తప్ప కాకి కోసం తిరగం మనం, అవునా. అలాగే రాయబడి వచ్చింది, మనం పోగొట్టుకున్న దాన్ని మళ్ళా మనం పొందుకుంటామో లేదో గ్యారంటీ అనేది లేదు. కాబట్టి ఉన్నదాన్ని ఏం చేయాలి, జాగ్రత్తగా. కాబట్టి మనము పరిశుద్ధమైన జనముగా ఉన్నాము కనుక ఇక్కడ రాయబడి ఎవడైనా క్రీస్తునందున్నట్లయితే వాడు నూతనమైన సృష్టి కనుక నువ్వు క్రీస్తుని అంగీకరించిన వానిగా ఉన్నావు కనుక నువ్వు ఏం చేయాలంటే నీ పరిశుద్ధమైన ప్రవర్తనలోను భక్తి విషయములోను ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నువ్వు పరిశుద్ధమైన ప్రజలుగా ఉన్నావు, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నావు. అది నీకు ఇచ్చే ఆయన కొత్త ఐడెంటిటీ కనుక రాయబడుచుంది ఏంటంటే నువ్వు పరిశుద్ధమైన జనముగా ఉండాలని ఒక స్వభావాన్ని దేవుడు నీకు కలుగ చేశాడు. మూడవది ఏంటంటే పరిశుద్ధమైన ప్రజలుగా దేవుడు నిన్ను ఏర్పరిచాడు. నాలుగవది చూద్దాం, 1 కొరింథీ 12వ అధ్యాయం. 1 కొరింథీ 12వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. ఈ యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయవాలై ఉన్నారు. 4వది రాయబడుచుంది, ఎవడైనా క్రీస్తులో ఉన్నట్లయితే వాడు నూతనమైన సృష్టి. ఆ నూతనమైన సృష్టి ఏంటంటే నువ్వు ఆ క్రీస్తు అనే శరీరమునకు అవయవాలుగా ఉన్నావు, ఆ దేహానికి నువ్వు అవయవాలుగా ఉన్నావు. ఇక్కడ రాయబడుచుంది, మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయవాలై ఉన్నారు. కాబట్టి ఆయన శరీరమునకు శిరస్సుగా ఉన్నాడు కనుక ఆ శిరస్సుగా ఉన్న శరీరమునకు నువ్వు అవయవాలుగా ఉన్నావు. అది ఆయన నీకు ఇచ్చే గుర్తింపు. ఎందుకంటే ఇక్కడ ఒకసారి చూద్దాం, చూడండి, అక్కడ జరిగిన ఒక సంభాషణ మనం చూద్దాం. అదే అధ్యాయంలో 14వ వచనం చదువుకుందాం. ఒక్కటే అవయవములు ఉండగా అనేకమైన అవయవాలుగా ఉన్నది. ఇక్కడ రాయబడి ఏంటంట, శరీరం ఒక్కటే, అవయవాలు ఎన్నో ఉండడం అనేకమైనవి ఉన్నాయి, శరీరం మాత్రం ఒకటే. ఆ శరీరమునకు శిరస్సు క్రీస్తు, ఆ శరీరమునకు శిరస్సు క్రీస్తు కనుక నువ్వు ఆ యొక్క శరీరానికి అవయవాలుగా ఉన్నావు. ఇక్కడ రాయబడి శరీరం ఒకటే అవయవముగా ఉండక అనేకమైన అవయవాలుగా ఉన్నావు. అంటే శరీరం ఒక్కటే ఒక అవయవం కాదు, శరీరం ఒక్కటే. అంటే ఈ శరీరములో అనేక రకాలైన అవయవాలు ఉన్నాయి, అనేక రకాలైన భాగాలు ఉన్నాయి ఏమా, అనేక రకాలైన భాగాలు ఉన్నాయి. ఒక్కో భాగాన్ని మనం విడదీయొచ్చు ఏమా, ఒక్కో భాగాన్ని ఏమా, ప్రతి జాయింట్ గడ ఒక బోన్ ఉంటుంది, జాయింట్ గడ ఒక 2 బోన్స్ కలయిక ఉంటేనే ఈ ఏలు బెండ్ అవుతుంది. ఎలాగా ఏమా, ఈ ఏలు ఇలా బెండ్ అవుతుంది. అంటే ఇది 3 భాగాలుగా బెండ్ అవుతుందంటే ఇక్కడ 3 విడిభాగాలు ఉన్నాయి ఏమా, 1 2 3 విడిభాగాలు ఉన్నాయి. ఈ విడిభాగాల్ని కలిపితేనే వేలు అవుతుంది అమ్మా, విడిభాగాల్ని కలిపితేనే వేలు. కాబట్టి ఈ మొక్కను తీసేవచ్చు, ఈ మొక్కను తీసేవచ్చు, ఈ మొక్కను కూడా తీసేవచ్చు. ఇంకా ఇక్కడ కూడా శరీరం అంతా ఒకే అవయవం అయితే కాదు, ఈ ఒకే అవయవంగా ఉన్న శరీరంలో అనేకమైన విడిభాగాలు ఉన్నాయి, అనేక రకాలైన విడిభాగాలు ఉన్నాయి. కింద మాట రాయబడి 15వ వచనం చదువుకుందాం. నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానిని కానని
పాదము చెప్పినంత మాత్రాన శరీరములోనిది కాకపోలేదు అంటున్నాడు. ఇప్పుడు చెయ్యి ఉందంట అమ్మా, చెయ్యేమంటే అమ్మా ఈ చెయ్యందంట నేను శరీరానికి సంబంధించిన దాన్ని కాదు, నేను వేరైపోతాను అందంట. ఇప్పుడు ఈ చెయ్యిని ఇక్కడ జాయింట్ కాడికి తీసేసావు అనుకోండి అమ్మా, చెయ్యిని ఇక్కడ జాయింట్ కాడికి తీసేసావు అనుకోండి, ఈ చెయ్యిని ఎవడు శరీరం అంటావు అమ్మా, చెయ్యిని ఎవడు కూడా శరీరం అంట. ఎందుకంటే అమ్మా ఇది చెయ్య. ఇప్పుడు ఈ కాలు ఉంది కదా, ఈ కాలు తీసేస్తే ఈ కాలు పక్కనెట్టి నువ్వు శరీరం అంటే ఏమా చెడుతుందా? అది కాలు, అది శరీరం కాదు. కానీ ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే నేను చెయ్యను కాను కనుక నేను శరీరంలో ఉండను అని కాలు చెయ్యని, నేను శరీరంలో ఉండనని పాదం అనుకున్నా అంటే మాత్రాన అది శరీరం అయితే కాదు. శరీరం మనం అనబడాల అనేక రకాలైన అవయవాలు కలిస్తేనే తప్ప శరీరం కాదు. కానీ శరీరం ఇక్కడ ఒకటే మాత్రం ఒక అవయవంగా లేదు, కానీ అనేక రకాలైన విడిభాగాలతో కలిసినదిగా ఉంది అని రాయబడుతుంది. ఆ కింద మాటలు కూడా చదివినట్లయితే చూడండి 16వ వచనంలో, మరి నేను కన్ను కాను కనుక శరీరములోని దాన్ని కానను అని చెప్పినంత మాత్రాన శరీరములోని కాకపోదు. నేను కన్నుని అమ్మ, ఈ కన్ను అందంటే నేను శరీరం దాని కాను, శరీరం నాకు ఏ రకమైన సంబంధం లేదు అనుకున్నట్లయితే అమ్మా ఆ కన్నుని శరీరం అనలేము అమ్మా. ఆ కన్ను వాల్యూ తెలియాలంటే శరీరంలో ఉంటేనే తప్ప దాని వాల్యూ అనేది లేదు. ఈ చెయ్యి వాల్యూ తెలియాలంటే శరీరంలో ఉంటేనే తప్ప ఈ చెయ్యి వాల్యూ అమ్మా. ఎందుకంటే ఇక్కడ వాక్య భాగము రాయబడుచుంది, అవయవములు అనేకమైనను శరీరం మాత్రము ఒక్కటే కనుక నువ్వు ఆ క్రీస్తు శరీరమునకు అవయవముగా ఉన్నావు. ఇక్కడ అవయవముగా ఉన్న నీవు వాక్య భాగము రాయబడి చూడండి, రోమ 12వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాం. రోమ 12వ అధ్యాయం. అవయవాలు ఉన్నప్పటికీ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో చాలా ఇక్కడ రాయబడుతుంది. ఏంటంటే ఆ శరీరంలో అనేక రకాలైన అవయవాలు ఉన్నాయి, అనేక రకాల అవయవాలు ఉన్నాయి కనుక అనేక రకాలైన అవయవాలకి ఒకటే పని అయితే లేదు, ఒకటే పని అయితే లేదు. ఎందుకంటే చేతితో చేసే పని చేయికుంది, కాలుతో చేసే పని కాలుకుంది అమ్మా. బిందెని మన చేతితోనే ఎత్తాలి తప్ప కాలుతో మనము ఎత్తలేం. కానీ బిందెని చేతితో ఎత్తిన బింది అమ్మా కాలు తన బరువుతో ఏం చేయాలి? మోయాలి. ఇక్కడ కాలు మోయాలి, చేతితో పని చేయాలి. అంటే ఇక్కడ రాయబడుచుంది ఏ అవయవం అయినప్పటికీ దాని పని దానికి ఎలాగైతే ఉందో మనము అనేక రకాలైన అవయవాలుగా ఉన్నప్పటికీ అమ్మా మనకి పని ఏ పని అయితే మనకు ఉందో ఆ పని మనకి ఉంది. ఎందుకంటే క్రీస్తు అనే శరీరమునకు మనము అవయవాలుగా ఉన్నాము. కాబట్టి అవయవముగా ఉన్న నీవు క్రీస్తులో ఉంటేనే తప్ప వాల్యూ లేదు నీకు. అవయవముగా ఉన్న నీవు ఆ క్రీస్తు అనే శరీరముతో ఉంటేనే తప్ప నీ అవయవానికి వాల్యూ. ఏమా గుండు ఉంది చూస్తారు, ఏమో గుండి ఏమా గుండు ఉంది, ఈ గుండు తీసి పక్కన మాత్రం దానికి అది బతకమంటే బతకదు ఏమా. శరీరంలో ఉంటేనే గుండు పనిచేస్తుంది, శరీరాన్ని బయటకు వస్తే పనిచేయదు. మన శరీరంలో ఉన్న ప్రత్యేక అవయవం కూడా శరీరంలో ఉంటేనే తప్ప బయటకు వస్తే అది ఎందుకు కూడా పనిచేయదు, దాన్ని దాచుకుంటూ కూడా పనిచేయదు. వాక్య భాగం రాయబడుచుంది, మనం అనేక రకాల అవయవాలుగా ఉన్న మనము ఒకే ఒక శరీరానికి మనము అటాచ్ చేయబడిన వారుగా ఉన్నాం. ఆయనే ప్రభువైన క్రీస్తు. అందుకే ఎవడైనా క్రీస్తులో ఉన్నట్లయితే వాడు నూతనమైన సృష్టి. ఇక్కడ ఆయన మనకిచ్చే ఐడెంటిటీ ఏంటి అంటే మనము ఆయన యొక్క శరీరమునకు అవయవాలుగా ఉన్న బాడీ పార్ట్స్. ఇక్కడ ఈ బాడీ పార్ట్స్ ప్రతిదీ కూడా ఏమి దాని యొక్క పనిని నిర్వర్తించాలి అని రాయబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒకటే పని ఎలాగైతే ఉండదో ఏమో, ఒకటే పని ఎలాగైతే ఉండదో ఏమో. చూడండి, టీచర్లు అందరికీ తెలుసు అమ్మా, టీచర్లు అందరికీ తెలుసు ఇదంటే ఏంటి అమ్మా, ఇదంటే వాటర్. ఎవరికి తెలిసినమ్మా, వాడు చదువుకున్న చదువుకోపోలేని వాడు అమ్మా అమ్మా అంటే వాడు తప్పకుండా అమ్మా మనకు వాటర్ ఇవ్వాల్సింది. అలా కాదు అమ్మా అంటే ఎలాగంటే అమ్మా దీనికి అసలు అర్థమవుతుంది. అలాంటి వాటర్ కదా, పాస్గా బాత్రూమ్గా ఏంటి అమ్మా ఏమో తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఇదంటే ఓకే వాటర్,
భాస్కర్ రెడ్డి అంటే ఇలా అంటాం, ఎందుకంటే వాటర్ కాబట్టి ఈ బొట్టనేళ్ళ పని ఈ బొట్టనేళ్ళే చేస్తున్నాయమ్మా. ఇప్పుడు ఈ శరీరంలో 4 ఏళ్ళు ఏది చూపించినా మనం వాటర్కి వెళ్ళాం. క్లాసులో ఈ 4 ఏళ్ళు ఏ ఏళ్ళు చూపించినా టీచర్ పంపించడం మనం వాటర్కి. కాబట్టి బొట్టనేళ్ళ పని బొట్టనేళ్ళకి, బొట్టనేళ్ళు లేదనుకోండి ఇంకా కర్మ మనం చెప్పలేము అమ్మా. బొట్టనేళ్ళు ఉన్నంత వరకు దీని పని ఏంటంటే వాటర్కి మనం దీన్ని ఉపయోగిస్తామమ్మా. ఈ బొట్టనేళ్ళు ఏమా బయోమెట్రిక్ వేయాలంటే బొట్టనేళ్ళు వేస్తాం ముందు అమ్మా. ఇది పని చేయకపోతే వేరే బొట్టనేళ్ళు అంటాడు. ఈ 2 బొట్టనేళ్ళు పని చేయకపోతేనే చూపుడు వేయలేమా. కాబట్టి ఏ అవయవానికి ఆ అవయవానికి పని ఎలాగైతే ఉందో మనం అనేక రకాలైన అవయవాలుగా ఉన్నాం. ఎందుకంటే క్రీస్తులో ఉన్నాము కనుక, క్రీస్తులో నువ్వు అవయవాలుగా ఉన్నావు కనుక నీకు అప్పగించిన బాధ్యత, నీకు అప్పగించిన పని నువ్వు చేయాలి. నువ్వు అప్పగించిన పని చేయాలి. నువ్వు బాగా పాటలుగా పాడగలవు, పాడు, దేవుని స్తుతించు. వాక్యం బాగా చదువు, దేవుని స్తుతించు. దేవుని యొక్క పరిచర్య చేయి, నువ్వు దేవునికి పరిచర్య చేయి, వాడబడు. అంతే తప్ప అమ్మా నేను చేయను, నా పని కాదు అమ్మా, నా పని కాదు అనుకున్నాం అనుకోండి, ఏమైపోతే డ్రై అయిపోతుంది. రొప్ప చూడండి, మామిడి చెట్టు ఒక రొప్ప ఫుల్ కాసి నేను కాబట్టి కాసిన అనుకోండి అమ్మా, తల్లి ఏం చేస్తే దాన్ని వేరుగా ఇక ఆహారం కట్ చేస్తుంది అనుకోండి అమ్మా, నువ్వు ఎంత బాగా కాసినా ఏమైపోతావు, ఎండిపోతావు, ప్రయోజనం ఉండదు. ఎందుకే రాయబడి గొడ్డలి చెట్లు వేరులో ఉంది అమ్మా. ఫలింపని ప్రతి చెట్టును ప్రతి ఒక్క కొమ్మని ఏం చేద్దాం నరికి పాడద్ది, ఎండిపోద్ది, అది అగ్ని చేత కాల్చబడుతుంది. ఇక్కడ వాక్య భాగం రాయబడుతుంది, క్రీస్తులో నీకు కొత్త గుర్తింపు ఏంటంటే నువ్వు ఆయన శరీరమునకు అవయవాలుగా ఉన్నావు కనుక ఈ అవయవములుగా ఉన్న నీవు ఐక్యత కలిగి ప్రతి ఒక్క పనిని నా పనిగా చేయాలి. ఇక్కడ వాక్య భాగము అదే రాయబడుతుంది రోమా 12లో. కాబట్టి మన యొక్క బాధ్యత ఏంటంటే నీకు ఏ పని అయితే అప్పగించబడిందో ఆ పని నువ్వు నిర్వర్తించే వారిగా ఉండాలి. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా వాక్య భాగం రాయబడుచున్నట్లుగా నువ్వు ఇండిపెండెంట్ బీయింగ్ కాదు అమ్మా. నువ్వు ఇండిపెండెంట్ కాదు. నువ్వేం చేయాలి, నువ్వు ఏ యొక్క మనిషి అంటే ఆధారపడేదానివే తప్ప స్వతంత్రంగా నీకు నువ్వు రక్షించుకోలేవు. స్వతంత్రంగా నువ్వు ఏ పని కూడా చేయలేవేమా. ఒకసారి మీరు ఆలోచించుకోండి, మీ ఇంట్లో అమ్మా ఎవరి సహాయం లేకుండా నువ్వు ఏ పని చేయరు. ఆఖరి మీ ఇంట్లో కూడా ఎవరి సహాయం లేకుండా నీ పని నువ్వు చేసుకోలేవు. ఎందుకంటే మనము స్వతహాగా ఇతరుల మీద ఆధారపడిన వారమే తప్ప స్వతహాగా మనం ఏ పని కూడా చేసుకోలేము. ఒకసారి ప్లాన్ చేయండి అమ్మా, ఎవరి సహాయం లేకుండా నేను ఇవాళ అన్ని పనులు చేశాను, ఈ ఒక్క పని అవ్వదు, ఒక్క పని కూడా అవ్వదు. ఎందుకంటే మనము ఇక్కడ వాక్య భాగం రాయబడి డిపెండెంట్ బీయింగ్, మనము ఇద్దరు వాళ్ళ మీద ఆధారపడే వాళ్ళ మీద తప్ప మన ఇండిపెండెంట్ బీయింగ్ అయితే కాదు. ఇక్కడ వాక్య భాగం రాయబడుతుంది మనము దేవుని మీద ఆధారపడిన వారిగా ఉన్నాం. ఇక్కడ వాక్య భాగం కూడా రాయబడుతుంది ఏంటంటే ఎవరైనా క్రీస్తులో ఉన్నట్లయితేనే వాడు నూతనమైన సృష్టి కనుక ఇక్కడ రాయబడుతుంది. ఒకటి మనం దేవుని యొక్క పిల్లలుగా ఉన్నాం. రెండవది రాయబడుతుంది ఏంటంటే మనము దేవుని తోటి వారసులం అంటున్నాడు. మూడవది అమ్మా పరిశుద్ధమైన ప్రజలుగా. నాలుగవది ఆయన శరీరమునకు అవయవాలుగా ఉన్నాము కనుక అది మన యొక్క గుర్తింపు, అది మన యొక్క ఐడెంటిఫికేషన్. వల్లరా వాక్య భాగం రాయబడుచున్నట్లుగా మనం ఎప్పుడైతే ఆయనలో ఉంటామో చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 29-30 వచనాలు చూద్దాం. ఎఫెసీ 5:29-30. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడు కూడా లేడు, ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకొనును. మన క్రీస్తు శరీరమునకు అవయవాలై ఉన్నాం కనుక అలాగే ఆయన కూడా మనల్ని పోషించి సంరక్షించేవాడిగా ఉన్నాడు. కానీ ఇక్కడ వాక్య భాగం రాయబడుతుంది మనం ఆయన తోటి వారసులుగా ఉన్న నీవు, ఆయన ప్రజలుగా ఉన్న నీవు, ఆయన పిల్లలుగా ఉన్న నీవు, పరిశుద్ధమైన ప్రజలుగా ఉన్న నీవు. ఇక్కడ వాక్య భాగం రాయబడుతుంది ప్రతి ఒక్క అవయవమును ఎలాగైతే వాడు పోషించి సంరక్షించుకుంటాడో అలాగే ఆయన కూడా నిన్ను పోషించి సంరక్షించేవాడిగా కనబడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ అది మన యొక్క కొత్త గుర్తింపు. ఆ కొత్త గుర్తింపును మనం పొందిన వారిగా ఉండాలండి. క్రీస్తులో ఉంటేనే తప్ప
ప్రయోజనము లేకపోతే ఏ ప్రయోజనం అనేది లేదు. అందుకే అపొస్తలుల 4:8 రాయబడుచుని, నజరేయుడైన యేసు నామములోనే రక్షణ తప్ప భూమి మీద ఉన్న ఏ నామములో రక్షణ అయితే లేదు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం సెలవిచ్చినట్లుగా మనము ఆ కొత్త గుర్తింపుతో ముందుకు సాగుతూ దేవుని పరిచయం ఇంకా బహుబలముగా మనం వాడబడలాగిన ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించేది కాదు.